అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక భిన్నమైన అంశాన్ని చర్చించబోతున్నాం. అంటే మన రోజువారీ జీవితంలో ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి లేదా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ఏవేవో కొత్త యాప్స్, టైం మేనేజ్మెంట్ టూల్స్ వాడుతుంటాం కదా. అవును, చాలా రకాల థెరపీలు కూడా ట్రై చేస్తుంటాం. కరెక్ట్. కానీ దానికి అసలైన హ్యాక్ లేదా పరిష్కారం ఒక 500 ఏళ్ల నాటి ప్రాచీన పద్యంలో దొరుకుతుందని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఆర్ష సంస్కృతి అనే యూట్యూబ్ ఛానల్ వారు ప్రచురించిన ఒక అద్భుతమైన విశ్లేషణను మనం ఈరోజు పరిశీలించబోతున్నాం. అవును, నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన మూలం. ఇందులో ఏంటంటే హనుమాన్ చాలీసాలోని 33 నుండి 35 చౌపాయిల ద్వారా మన అంతర్గత శక్తిని ఎలా కనుక్కోవచ్చో వివరించారు. మన లక్ష్యం దీన్ని కేవలం ఒక మతపరమైన కోణంలో చూడటం కాదు. ఆధునిక మానసిక శాస్త్రం, ఉత్పాదకత, ఇంకా మన టెక్నాలజీ ప్రపంచపు పోలికలతో దీన్ని ఎలా ముడిపెట్టొచ్చో శోధించడం. ఖచ్చితంగా ఈ కోణంలో విశ్లేషించడం నిజంగా ఆలోచింపజేసే విషయమే. ఎందుకంటే ఆధ్యాత్మిక గ్రంథాలు అనగానే కేవలం గుడిలో చదువుకునేవి అనే ఒక స్థిరమైన అభిప్రాయం చాలామందిలో ఉంటుంది కదా. అవును, దేవుడి దగ్గర కూర్చుని పఠించేవి అనుకుంటారు. కరెక్ట్. కాని వాటిని లోతుగా గమనిస్తే మనిషి తన రోజువారీ మానసిక సంఘర్షణల నుండి బయటపడటానికి అవసరమైన ఒక సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ అందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఈనాటి మూలాల్లో ఆ ప్రాచీన తత్వాన్ని మోడర్న్ సైకాలజీతో అనుసంధానించిన తీరు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఇక్కడ నాకు చిన్న సందేహంతో ఈ చర్చ మొదలు పెడతాను. మూలాలలో మొదటగా దేవుడికి భజన చేయడం గురించి ప్రస్తావించారు కదా. భజన అనగానే మనకు గుర్తొచ్చేది గుంపుగా కూర్చుని కళ్ళు మూసుకుని పాటలు పాడటం. సాధారణంగా అదే అనుకుంటారు. మరి దీనికి మన రోజువారీ జీవితంలోని ప్రొడక్టివిటీకి లేదా మానసిక బలానికి అసలు సంబంధమేంటి? ఇదొక సాధారణ మతపరమైన ఆచారంగానే కనిపిస్తుంది గదా. పైకి అలానే అనిపిస్తుంది. కానీ సంస్కృతంలో భజ్ అనే మూల పదానికి చాలా లోతైన అర్థాలున్నాయి. ఏంటంటే భజన అంటే కేవలం శబ్దాలు చేయటం లేదా పాటలు పాడటం మాత్రమే కాదు. భజ్ అంటే సేవ చేయటం లేదా ఒక అత్యున్నత ఆదర్శాన్ని అనుసరించటం. ఓహో, అంటే కేవలం పాటలు పాడటం కాదన్న మాట కాదు. ఒక ఆదర్శమూర్తి అడుగుజాడల్లో నడుస్తూ నిస్వార్థంగా మన బాధ్యతలు నిర్వర్తించడమే అసలైన భజన అని ఈ విశ్లేషణ చెబుతోంది. మనం ఒక నిస్వార్థమైన పని చేసినప్పుడు మన అహంకారం అంటే మన ఈగో పక్కకు తప్పుకుంటుంది. రైట్. ఈ అహంకారం పక్కకు తప్పుకోవడమే మన మానసిక ప్రశాంతతకు తొలిమెట్టు. సరే, అహంకారం తగ్గడం వల్ల ప్రశాంతత వస్తుందనేది బాగానే అర్థమైంది. కాని ఇదే క్రమంలో మూలాలు ఒక నిర్దిష్టమైన వయసు గురించి మాట్లాడాయి. అంటే ముఖ్యంగా 35 నుండి 40 సంవత్సరాల వయసు గురించి. అవును, ఆ వయస్సులో వచ్చే మార్పుల గురించి ప్రస్తావించారు. ఆ వయసు వచ్చేసరికి మనిషిలోని ఎమోషనల్ బ్యాగేజ్, భావోద్వేగ భారం ఒక స్థాయికి చేరుకుంటుందని, అప్పుడు ఈ రోల్ మోడల్ విధానం ఒక ఔషధంలా పనిచేస్తుందని చెప్పారు. అసలు ఆ వయస్సుకే ఎందుకో అంత ప్రాధాన్యత? మంచి ప్రశ్న. వినడానికిది కాస్త వింతగా అనిపించినా దీని వెనుక స్పష్టమైన సైకాలజీ ఉంది. మనిషికి 35-40 ఏళ్లు వచ్చేసరికి జీవితంలో ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ లాంటి దశ మొదలవుతుంది. అంటే వాస్తవాలు ఎదురయ్యే సమయం కదా. ఖచ్చితంగా. అప్పటి వరకు ఉన్న కెరియర్ ఆశయాలు వాస్తవానికి ఎదురుపడతాయి. చిన్ననాటినుంచి అనుభవించిన అపజయాలు, కోల్పోయిన అవకాశాలు, బంధాలలో వచ్చిన పగుళ్ళు, అపరాధ భావనలు ఇవన్నీ మెదుడిల్లో ఒక భారంలా పేరుకుపోతాయి. దీన్నే ఎమోషనల్ బ్యాగేజ్ అంటారు. అర్థమవుతోంది. ఈ భారం వల్ల మనిషి ప్రతి చిన్న విషయానికి భయపడటం, ఆందోళన చెందడం మొదలుపెడతాడు. తనని తాను ఒక బాధితుడుగా అంటే ఒక విక్టిమ్గా చూసుకుంటాడు. అంటే ఆ వయస్సులో మనలో ఉన్న విక్టిమ్ మైండ్ సెట్ పీక్స్కి వెళ్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ సమయంలో మనకు కేవలం సలహాలు పనిచెయ్యవు. ఒక ఆదర్శమూర్తి అంటే హనుమంతునిలాంటి నిస్వార్థమైన, అచంచలమైన ధైర్యంగల క్యారెక్టర్ను మనసులో నిరంతరం స్మరించుకున్నప్పుడు మన మెదడులో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఎలాంటి మార్పు? మన సమస్యల కంటే ఆ ఆదర్శమూర్తి యొక్క స్థైర్యం పెద్దలిగా కనిపిస్తుంది. ఇది మనల్ని బాధితుల స్థానం నుండి బాధ్యత తీసుకునే ఒక సాధకుడి స్థానంలోకి మారుస్తుంది. ఆ లక్షణాలను రోజూ గమనించడం వల్ల మన పాత మానసిక గాయాలు నెమ్మదిగా వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. వావ్!
దీన్ని అర్థం చేసుకోవడానికి మూలాల్లో ఇచ్చిన ఒక పోలిక నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అదేంటంటే టీవీలో వచ్చే మోడల్స్కి నిజ జీవితంలోని రోల్ మోడల్స్కి మధ్య ఉన్న తేడా. అవును, ఆ పోలిక చాలా బాగుంది. మనం టీవీ యాడ్స్లో చిరిగిన జీన్స్ లేదా ఒక ఫ్యాన్సీ హెయిర్ స్టైల్ చూసి ఆ మోడల్ని వెంటనే కాపీ కొట్టేస్తాం కదా. కానీ అది కేవలం పైపైన జరిగే అనుకరణ మాత్రమే. ఒక అసలైన రోల్ మోడల్ మన బట్లను కాదు, మన క్యారెక్టర్ని మారుస్తాడు అని చెప్పారు. కరెక్ట్. ఆ పోలికలోని అసలు ఉద్దేశ్యం కూడా అదే. టీవీ మోడల్స్ మనకొక ట్రెండ్ని ఇస్తారు, కాని ఒక గొప్ప రోల్ మోడల్ మనకు పర్పస్నిస్తాడు. జీవితంలో స్పష్టమైన పర్పస్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు, నిర్ణయాలు వేగంగా తీసుకుంటాం, దానివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఒక్క నిమిషం, దీన్ని నేను మన టెక్నాలజీ పరిభాషలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. భయం, ఆందోళన, అనుమానం ఇవన్నీ మన మెదడు అనే కంప్యూటర్కి సోకిన వైరస్లు అనుకుందాం. భగవద్గీతలో కూడా సంశయాత్మ వినశ్యతి అంటారు కదా. అవును, అనుమానం వినాశనానికి దారితీస్తుందని. అంటే ఈ అనుమానం అనే వైరస్ సిస్టమ్ని క్రాష్ చేస్తుంది. మరి హనుమంతుని ధైర్యం, స్వచ్ఛత లాంటి లక్షణాలను నిరంతరం స్మరించడమనేది మన సిస్టంలో ఒక శక్తివంతమైన యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయడం లాంటిదా? భలే చెప్పారు. కానీ ఒక చిన్న శ్లోకం చదివితే మెదడులోని భయం అనే వైరస్ ఎలా డిలీట్ అయిపోతుంది? దీని మెకానిజం ఏంటి? అదొక పదునైన ప్రశ్న. ఏంటంటే మెదడు ఒకేసారి రెండు విరుద్ధమైన భావోద్వేగాలను పూర్తిస్థాయిలో అనుభవించలేదు. మీరు 100% భయపడుతూ అదే సమయంలో 100% అపారమైన ధైర్యాన్ని ఫీలవ్వలేరు. అవును, అది సాధ్యం కాదు. హనుమంతుని లక్షణాలైన అచంచలమైన ధైర్యాన్ని, సేవానిరతిని మీరు మనసులోకి బలంగా ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ సానుకూల శక్తి మీ మానసిక స్థలాన్ని ఆక్రమిస్తుంది. అప్పుడు భయానికక్కడ చోటు ఉండదు. రైట్. యాంటీవైరస్ చేసే పని కూడా అదే కదా? ఖచ్చితంగా. ఒక మాల్వేర్ లేదా వైరస్ సిస్టమ్ ఫైల్స్ను కరప్ట్ చేయకముందే దాన్ని ఐడెంటిఫై చేసి క్వారంటైన్ చేస్తుంది. ఇక్కడ ఈ ఆదర్శాలు మీలోకి భయం ఎంటరవగానే దాన్ని గుర్తించి బయటకు పంపే ఒక ఆటోమేటిక్ డిఫెన్స్ మెకానిజంలా పనిచేస్తాయి. ఈ యాంటీవైరస్ అనాలజీ చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ భక్తి లేదా రోల్ మోడల్ను అనుసరించడమనే యాంటీవైరస్ మన రోజువారీ యాక్టివిటీస్ని, ఆ క్షణానికి సంబంధించిన భయాలను క్లీన్ చేస్తుంది, బానే ఉంది. ఆ రోజువారీ ర్యామ్ క్లియర్ అయిపోయింది. అవును. రఘువరపుర అంటే శ్రీరాముని నివాసం చేరడం మరియు మరుజన్మలో కూడా భక్తునిగా పుట్టడం అనే ఒక స్థూలమైన మతపరమైన అర్థం మొదట కనిపిస్తుంది. ఇక్కడ మూలాలలో జడభరతుని కథను చాలా లోతుగా ప్రస్తావించారు. ఆ జడభరతుని కథ అంటే ఆ జింకపిల్ల కథే కదా? అవునవును. భరతుడు అనే గొప్ప రాజు తన రాజ్యభోగాలన్నింటినీ వదిలేసి ఆత్మజ్ఞానం కోసం అడవికి వెళ్తాడు. అంత బాగానే సాగుతున్న సమయంలో ఒక తల్లిలేని జింకపిల్ల మీద అతనికి విపరీతమైన ప్రేమ, మమకారం కలుగుతాయి. అంటే ఆశయాన్ని మర్చిపోయి ఆ జింక మీదే ఫోకస్ పెట్టాడన్నమాట. కరెక్ట్. ఆ జింక ఎప్పటికి వెళ్ళింది, ఏ క్రూరమృగం దాన్ని తింటుందో అని ఎప్పుడూ ఆందోళన చెందుతూ తన ఆశయాన్ని మర్చిపోతాడు. చివరికి మరణించే క్షణంలో కూడా ఆ జింక గురించి ఆలోచిస్తూ ప్రాణాలు వదులుతాడు. ఫలితంగా మరుజన్మలో అతనొక జంతువుగానే అంటే జింకగానే పుడతాడు అనేది ఆ కథ సారాంశం. ఓహో, ఇక్కడ జింకగా పుట్టడం అనేదాన్ని కేవలం అక్షరార్థంలో తీసుకోకుండా ఒక సైకలాజికల్ రూపంగా చూడొచ్చు కదా? ఖచ్చితంగా. ఎలాగంటే అంటే ఒక వ్యక్తి తన జీవితమంతా దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తాడో లేదా దేనికి బానిసవుతాడో అతని భవిష్యత్తు లేదా అతని క్యారెక్టర్ కూడా అదేవిధంగా మారుతుంది అని. ఇదొక రకమైన లా ఆఫ్ అట్రాక్షన్ లేదా కర్మ సిద్ధాంతం. అవును, చాలా చక్కగా చెప్పారు. అంత్యకాలం అంటే కేవలం మన భౌతిక మరణం గురించి మాత్రమే కాదు. ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో నిర్ణయించే మన దీర్ఘకాలిక అలవాట్ల తుది ఫలితమే ఈ అంత్యకాలం. అలాగే రఘువరపుర అంటే మ్యాప్లో ఉండే ఒక నగరం కాదు. ఈ తత్వశాస్త్రం ప్రకారం 9 ద్వారాలున్న మన శరీరమే ఒక అంతర్గత అయోధ్య. అయోధ్య అంటే యుద్ధం లేనిది లేదా సంఘర్షణ లేని ప్రదేశం. మన లోపల అలాంటి శాంతి, స్పష్టత ఉన్నప్పుడు మనం అంతర్గత అయోధ్యలో జీవిస్తున్నట్లే. ఇది వింటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది. ఈ పాయింట్ను మరింత విశ్లేషించితే ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మషీన్ లెర్నింగ్లా అనిపిస్తోంది. మెషీన్ లెర్నింగా? ఎలాగో కాస్త వివరిస్తారా? అంటే మెషీన్ లెర్నింగ్లో మోడల్ ఎలా ప్రవర్తిస్తుందనేది మనం దానికిచ్చే ట్రైనింగ్ డేటాపై ఆధారపడి ఉంటుంది కదా. మనం రోజువారీ చేసే చిన్న చిన్న పనులు, ఆలోచనలు, చూసే వీడియోలు ఇవన్నీ మన మెదడు అనే అల్గోరిథంకు మనమిస్తున్న ట్రైనింగ్ డేటా. చాలా ఆసక్తికరమైన అనాలజీ. ఆ డేటా అంతా ఎక్కడికో పోదు కదా, అది మన సబ్కాన్షియస్ మైండ్ అనే క్లౌడ్ స్టోరేజ్లో శాశ్వతంగా స్టోర్ అవుతుంది.
ఈ ప్రాచీన సంస్కృతిలో దీన్నే సంస్కారాలన్నారు కదా. అవును, 100% పాళ్ళు నిజం. ఆ సంస్కారాలు లేదా అలవాట్లు అనే క్లౌడ్ డేటా ప్రాముఖ్యత ఎప్పుడు తెలుస్తుందంటే, సిస్టమ్కి ఏదైనా క్రైసిస్ లేదా ఎవాల్యుయేషన్ టైం వచ్చినప్పుడు. రైట్. ఉదాహరణకు, మీరు ఇంటర్నెట్లో పదే పదే ఏ వస్తువుల గురించి వెతుకుతారో మీ బ్రౌజర్ ఆ కుకీస్ని దాచుకుని మళ్లీ మీకవే యాడ్స్ చూపిస్తుంది కదా. మన మెదడు కూడా అంతే. జీవితంలో ఒక ఆపద వచ్చినప్పుడు మెదడు వెంటనే తన క్లౌడ్ స్టోరేజ్లోకి వెళ్లి అత్యంత ఎక్కువగా వాడిన రికార్డులను బయటకు తీస్తుంది. అంటే ఆ కుకీస్ను వెతికి తీస్తుందన్నమాట. అవును, మీరు జీవితమంతా భయంతో కూడిన డేటాను ఫీడ్ చేస్తే ఆపద సమయంలో అది భయాన్నే అవుట్పుట్గా ఇస్తుంది. మీరు ధైర్యం, క్రమశిక్షణ అనే డేటాను ఇస్తే అది ధైర్యాన్నే రిట్రీవ్ చేస్తుంది. వావ్. అంటే మనం ఏది ఎక్కువగా ఆలోచిస్తే అదే మన డీఫాల్ట్ సెట్టింగ్ అవుతుందన్నమాట. ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. మనం ఈ రోజున్న స్థితికి మనమే బాధ్యులం అని ఆయన అన్నారు. అవును, చాలా పవర్ఫుల్ కోట్ అది. అలాగే ఆంగ్లంలో బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు కదా. మనం ఏ రకమైన ఆలోచనలతో ఉంటామో మన జీవితంలోకి అలాంటి వ్యక్తులే వస్తారు. ఖచ్చితంగా. అయితే మన మెదడు అనే ఏఐకి అత్యుత్తమమైన స్వచ్ఛమైన ట్రైనింగ్ డేటా ఇవ్వాలంటే మనకు చెక్కు చెదరిన ఏకాగ్రత కావాలి. 100 పనుల మీద మనసు పరిగెడితే సరియైన డేటా ఎలా ఫీడ్ అవుతుంది? ఇక్కడే తర్వాతి అంశం మనల్ని నిలదీస్తుంది. దేవుళ్లను మార్చకూడదు, ఏకాగ్రత చెదరకూడదు అని మూలాలు చెబుతున్నాయి. అవును. కానీ ఒకే దేవుణ్ణి లేదా ఒకే లక్ష్యాన్ని పట్టుకుని వేలాడటం కాస్త సంకుచితమైన, అంటే నారో మైండెడ్ ఆలోచనలాగా లేదా? ఇది మన స్వేచ్ఛను అడ్డుకుంటున్నట్లు అనిపించడం లేదా? పైకి చూస్తే అదొక మతపరమైన ఆంక్షలాగా అనిపించడం సహజమే. కాని దీని వెనక ఉన్న సైకాలజీ చాలా భిన్నమైనది. మూలాలలో దీనికొక గొప్ప ఉదాహరణ ఇచ్చారు. ఆ ఉదాహరణేంటో చెప్తారా? మీకు దప్పిక వేస్తే నీళ్ల కోసం ఒకే చోట 100 అడుగుల లోతుకు బావి తవ్వాలి. అప్పుడే నీరు పడుతుంది. అలా కాకుండా 1000 చోట్ల ఒక్కొక్క అడుగు తవ్వుకుంటూ పోతే నీరెలాగూ రాదు, మీ శ్రమ, సమయమంతా వృధా అవుతుంది. అవును కదా. 100 గుంతలు తవ్వినా ప్రయోజనం ఉండదు. సరిగ్గా అంతే. ఆధ్యాత్మిక సాధనలో కూడా రాముడా, కృష్ణుడా, శివుడా అంటూ రోజూ మనసు మార్చుకుంటే ప్రయోజనముండదు. మానసిక శాస్త్రంలో దీన్నే అటెన్షనల్ డిసిప్లిన్ అంటారు. ఈ అటెన్షనల్ డిసిప్లిన్ అనేది మన ఆధునిక జీవితానికి, కెరీర్కి ఎలా ఉపయోగపడుతుందంటారు? ఇది అర్థం కావాలంటే మనం కాగ్నిటివ్ యాంకరింగ్ గురించి తెలుసుకోవాలి. సముద్రంలో ఎంత పెద్ద తుఫానొచ్చినా, అలలు ఎంత ఉధృతంగా ఉన్నా పడవకు వేసిన ఒక బలమైన యాంకర్ అంటే లంగరు దానిని కొట్టుకుపోకుండా ఒకే చోట నిలబెడుతుంది. మన మనసుక్కూడా అలాంటి ఒక యాంకర్ కావాలి. రైట్, ఒక స్థిరమైన యాంకర్. అవును. మీరు ఒక వారం కోడింగ్ నేర్చుకోవాలి అనుకుని, ఆ తర్వాతి వారం వీడియో ఎడిటింగ్ వైపు వెళ్ళి, మళ్ళీ ఇంకో వారం ఇంకేదో వ్యాపారం చేద్దామనుకుంటే ఏ స్కిల్ మీద పట్టురాదు. మీ ఫోకస్ అంతా నీరుగారిపోతుంది. బంధాలలో కూడా అంతే కదా. మనకంటూ ఒక కోర్ వాల్యూ, అంటే నిజాయితీ లేదా సానుభూతి లాంటి ఒక యాంకర్ ఉన్నప్పుడు అవతలివారి ప్రవర్తన మారినా మనం స్థిరంగా ఉంటాం. ట్రెండ్స్ను బట్టి మన విలువలను మార్చుకోము. ఖచ్చితంగా. ఇది మెదడులోని న్యూరల్ నెట్వర్కుల నిర్మాణానికి సంబంధించిన విషయం. మీరు ఒకే పనిని, ఒకే ఆలోచనను పదే పదే చేసినప్పుడు మెదడులోని ఆ నిర్దిష్టమైన నాడీకణాలు అత్యంత బలంగా అనుసంధానమవుతాయి. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఓహో. రోజూ లక్ష్యాలు మారుస్తుంటే ఆ కనెక్షన్స్ బలపడే అవకాశమే ఉండదు. ఈ మల్టీటాస్కింగ్, పదే పదే లక్ష్యాలు మార్చడం వింటుంటే నాకొక విషయం గుర్తొస్తుంది. ఇది మన ల్యాప్టాప్ బ్రౌజర్లో ఒకేసారి 50 ట్యాబ్లు ఓపెన్ చేసి ఉంచడం లాంటిది కదా? అవును, అచ్చం లాంటిదే. అలా చేస్తే సిస్టమ్ బ్యాండ్విడ్త్ అంతా ఆ ట్యాబ్ల మీదే ఖర్చయిపోయి, కంప్యూటర్ ఫ్యాన్ పెద్దగా తిరుగుతూ చివరికి ఏ పేజీ ఓపెన్ కాక సిస్టమ్ క్రాష్ అవుతోంది. జీవితం కూడా అంతేనేమో గదా. ఈ అనవసరమైన ట్యాబ్లన్నీ ఓపెన్ చేస్తే మానసిక శక్తి హరించుకుపోతుందా? చాలా అద్భుతమైదు పూలేక. మన మానసిక శక్తికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మీరు అనవసరంగా 50 ట్యాబ్లు ఓపెన్ చేసినప్పుడు బ్యాటరీ ఎంత వేగంగా డ్రైన్ అవుతుందో, ఒకేసారి 10 కోరికలు, 10 లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు మీ కాగ్నిటివ్ బ్యాటరీ కూడా అంత వేగంగా డ్రైన్ అవుతుంది. అవును, ఏ పని సరిగ్గా చేయలేం. అందుకే ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టడం ద్వారా మన జీవితాన్ని ఎనర్జీ సేవర్ మోడ్లో ఉంచుకోవచ్చు.
ఆ 50 ట్యాబ్లను క్లోజ్ చేసి కేవలం మీకు అవసరమైన ఒకే ఒక్క ప్రధాన ట్యాబ్ను ఓపెన్ చేస్తే సిస్టమ్ బ్లేజింగ్ ఫాస్ట్గా పనిచేస్తుంది. వావ్! అంటే శ్రీరాముడు అనే ఒక ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనసు స్థిరంగా ఉంచితే దాన్ని కాపాడటానికి హనుమంతుని లక్షణాలు ఒక పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా, సెక్యూరిటీ ప్యాచ్ లాగా పనిచేస్తాయన్నమాట. ఆ ప్రాచీన పద్యాలు ఈనాటి టెక్నాలజీ ప్రపంచానికి ఎంత ఖచ్చితంగా అన్వయిస్తున్నాయో కదా. ఆ సైకాలజీ అప్పటికి ఇప్పటికీ ఒక్కటే. ఈ మూలాల ద్వారా మనం నేర్చుకున్నది కేవలం పారాయణం గురించి కాదు, మరి దేని గురించి? మన ఏకాగ్రతను కాపాడుకోవటం, మన మెదడుకు సరైన డేటాను ఫీడ్ చేయడం మరియు అనవసరమైన భారాన్ని వదిలించుకోవడం గురించి. ఇది నిజంగా ఒక గొప్ప ప్రయాణం లాంటిది. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఒక అద్భుతమైన ప్రాచీన తత్వం ఆధునిక జీవితానికి ఎలా అద్దం పడుతోందో చూశాం. ఎమోషనల్ బ్యాగేజ్ అనే బరువును దించడానికి ఒక అత్యున్నత ఆదర్శమూర్తిని ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం. అవును, దాంతోపాటు భయం అనే వైరస్ని మన మైండ్ నుండి పారద్రోలడానికి ఆ ఆదర్శాలు ఎలా పవర్ఫుల్ యాంటీవైరస్లా పనిచేస్తాయో సైకలాజికల్ మెకానిజంతో సహా విశ్లేషించుకున్నాం. అంతేకాకుండా మన రోజువారీ చర్యలు కేవలం గడిచిపోయే క్షణాలు కావని, ఆ భవిష్యత్తును నిర్ణయించే బలమైన ట్రైనింగ్ డేటా అని అర్థం చేసుకున్నాం. మరీ ముఖ్యంగా మనలోని ఆ అంతర్గత అయోధ్యను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆ 50 బ్రౌజర్ ట్యాబ్లను ఎలా క్లోజ్ చేయాలో, అటెన్షనల్ డిసిప్లిన్ ద్వారా ఎనర్జీ సేవర్ మోడ్లోకి ఎలా వెళ్లాలో ఈ చర్చ మనకు స్పష్టం చేసింది కదా. నిజమే. ఇది వింటున్నప్పుడు ఒక బలమైన ఆలోచన, ఒక లోతైన ప్రశ్న మెదడులో అలాగే నిలిచిపోతుంది. మెదడు నిరంతరం మనం ఏది పునరావృతం చేస్తే అదే అవుతుందని, మనమే దానికి ప్రోగ్రామర్లమని ఈరోజు విశ్లేషణ ద్వారా స్పష్టమైంది. ఖచ్చితంగా. ఇది ఒక ప్రశ్న మిగులుస్తోంది. అసలు ఈ క్షణంలో మనం మన మెదడు అనే అల్గోరిథంకు ఎలాంటి ట్రైనింగ్ డేటా ఫీడ్ చేస్తున్నాం? ఆ డేటా ఒక ప్రశాంతమైన, ఏకాగ్రతతో కూడిన అంతర్గత అయోధ్యను నిర్మిస్తోందా, లేక అనవసరంగా ఓపెన్ చేసి ఉంచిన వందలాది బ్రౌజర్ ట్యాబ్లలాగా కేవలం మన మానసిక బ్యాటరీని డ్రైన్ చేస్తోందా? ఇది ఎవరికి వారు ఆత్మపరీక్షలను చేసుకోవాల్సిన అల్టిమేట్ ప్రశ్న. ఈ విశ్లేషణతో ముగిస్తున్నాం. మళ్ళీ